యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణులు, సరిహద్దుల్లో సైనిక ఘర్షణలే కాదు. యుద్ధ ప్రభావం చివరకు సాధారణ మనిషి జేబుపై పడుతుంది. చమురు ధరలు పెరగటం, రవాణా ఖర్చులు పెరగటం, నిత్యావసర ధరలు మండిపోవటం మనం చాలాసార్లు చూసాం. కానీ ఇప్పుడు యుద్ధ ప్రభావం మరో ఊహించని రంగాన్ని తాకింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాండం తయారీ సంస్థ భారీగా ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రపంచ సరఫరా గొలుసులో ఎంత పెద్ద సంక్షోభం వస్తుందో చెప్పే సంకేతంగా మారింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఎలా బెడ్రూమ్ వరకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? ఒక ప్రాంతీయ యుద్ధం ఎలా ప్రపంచ మార్కెట్ను కుదిపేస్తోంది? యుద్ధం అసలు ధర ఎవరు చెల్లిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటే మొదట ప్రభావం పడేది చమురు మార్కెట్లపైనే. కానీ ఈసారి దాని దెబ్బ అంతటితో ఆగలేదు. ఇప్పుడు యుద్ధ ప్రభావం నేరుగా వినియోగ వస్తువుల ధరలపై కనిపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద కాండం తయారీ సంస్థ కరెక్స్ తమ ఉత్పత్తులను ధరలను 30% పెంచుతున్నట్టు ప్రకటించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది సాధారణ వ్యాపార నిర్ణయం కాదు, యుద్ధ ఆర్థిక ప్రభావానికి ఒక చిహ్నం. మలేషియాకు చెందిన కరెక్స్ ఏటా 500 కోట్ల విలువైన కండోమ్లు తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డ్యూరెక్స్, ట్రోజాన్ వంటి ప్రముఖ బ్రాండ్లకు, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తోంది. ఇంత భారీ స్థాయి తయారీదారు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడం మార్కెట్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోహుమియా కియాట్ చెప్పిన మాటల్లోనే ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఉత్పత్తి ఖర్చులు అమాంతం పెరిగాయని, సరఫరా అంతరాయాలు కొనసాగితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో వచ్చిన పగుళ్ల ప్రతిబింబం. ఎందుకంటే కండం తయారీ కేవలం రబ్బర్ పరిశ్రమ కాదు, దానికి అవసరమయ్యే ముడి పదార్థాలు, చమురు ఆధారిత పెట్రోకెమికల్స్ ఉన్నాయి. రబ్బరును కాపాడే అమోనియా, సిలికాన్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ గ్లోబల్ సరఫరా గొలుసుపైనే ఆధారపడతాయి. ఆ గొలుసు ఎక్కడ తెగినా చివరకు వినియోగదారుడే ధర చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడే హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత వస్తుంది. ప్రపంచ ముడి చమురు, ద్రవరూప సహజ వాయువు సరఫరాలో 5వ వంతు ఈ మార్గం గుండా వెళుతుంది. అదే మార్గం ఇప్పుడు యుద్ధ భయంతో ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తుండటంతో రవాణా వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. షిప్పింగ్ ఛార్జీలు పెరిగాయి, బీమా ఖర్చులు పెరిగాయి, సరుకు రవాణా ఆలస్యమవుతోంది. ఫలితం ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయాయి. ఈ ప్రభావం కండోమ్ల దగ్గరే ఆగిపోలేదు. యుద్ధం మొదలైతే మార్కెట్లో మొదట మంటలు అంటుకునేది చమురుకే. చమురు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే ఆహారం నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి వస్తువుపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎకానమీ విమాన టికెట్లు ఏడాది క్రితం ధరలతో పోలిస్తే సగటున 24% పెరిగాయని పరిశోధనలు చెప్తున్నాయి. రసాయన ఎరువుల ధరలు ఎగిశాయి. కంప్యూటర్ చిప్స్ తయారీలో కీలకమైన హీలియం సరఫరా ఒత్తిడిలో పడింది. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీదారులు ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నారు. చక్కెర, పాల ఉత్పత్తులు, పండ్ల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అంటే యుద్ధం ప్రభావం కేవలం ఆయుధ మార్కెట్ దాకా కాదు, మన వంటింటి దాకా వస్తోంది. ఇప్పుడు అది బెడ్రూమ్ వరకు వచ్చేసింది. అదే ప్రపంచం ఎదుర్కొంటున్న అసలు సంక్షోభం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం డిమాండ్ పెరగటం. కష్టకాలంలో కండోమ్ అవసరం పెరుగుతుందని కరెక్స్ అధిపతి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగినప్పుడు కుటుంబ నియంత్రణపై జాగ్రత్తలు పెరుగుతాయని ఆయన విశ్లేషణ. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక ఒత్తిళ్లు, యుద్ధాల అనిశ్చితి ఇవన్నీ వినియోగదారుల్ని మార్చేస్తున్నాయని అంటున్నారు. ఇది వినటానికి చిన్న విషయంలాగా కనిపించినా ఇది అసలు పెద్ద ఆర్థిక అంశం. ఎందుకంటే వినియోగ వస్తువుల ధరలు పెరగటం అంటే ద్రవ్యోల్బణం మరింత పెరగటం. ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లు ప్రభావితం అవుతాయి.
పెట్టుబడులు దెబ్బతింటాయి, మార్కెట్టు కుదేలవుతాయి. అంటే ఒక ప్రాంతీయ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తాకి చైన్ రియాక్షన్ను మొదలు పెడుతుంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తలతో ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లు ఆందోళనలో ఉన్నాయి. చమురు ధరల ఊగిసలాట పెట్టుబడిదారులను భయపెడుతోంది. సరఫరా గొలుసు దెబ్బతింటే కోవిడ్ తరహా మళ్లీ ధరల షాక్ రావచ్చునని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే వీటి ఆర్థిక వ్యవస్థలు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడతాయి. చమురు, ఎరువులు, రసాయనాలు, వినియోగ వస్తువులు ఏదైనా ఖరీదు పెరిగితే ప్రభావం నేరుగా సామాన్యుడిపై పడుతుంది. ఒకప్పుడు యుద్ధ వార్తలంటే దూర ప్రాంతాల్లో జరిగే ఘర్షణలుగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితి వేరు. యుద్ధం జరిగేది వేల కిలోమీటర్ల దూరంలో కావచ్చు, కానీ దాని దెబ్బ మీ పెట్రోల్ బంకులు, మీ కిరాణా బిల్లులు, మీ విమాన టికెట్లు, ఇప్పుడు మీ వ్యక్తిగత వినియోగ వస్తువుల ధరల్లో కనిపిస్తోంది. ఇదే గ్లోబలైజేషన్ యొక్క మరో ముఖం. కరెక్స్ ధరల పెంపు నిర్ణయం అందుకే ప్రతీకాత్మకంగా మారింది. ఇది కేవలం కండోమ్ల ధరల విషయం కాదు, ప్రపంచ సరఫరా గొలుసు ఎంత నాజుగ్గా ఉందో చూపిస్తున్న హెచ్చరిక. ఒక జలసంధి ఉద్రిక్తత ప్రపంచ మార్కెట్లను ఎలా కుదిపేస్తుందో చూపిస్తున్న ఉదాహరణ. ఇంకా ప్రమాదం ముగియలేదు. హార్మోజులో ఉద్రిక్తత కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సరఫరా ఆలస్యాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అప్పుడు ధరల షాక్ మరింత తీవ్రం కావచ్చు. అంటే ఇది ప్రారంభం మాత్రమే కావచ్చు. అమెరికా ఇరాన్ చర్చలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం కూడా మార్కెట్ను ఆందోళనకు గురిచేస్తోంది. కాల్పుల విరమణ ప్రకటనలు వచ్చినా అనిశ్చితి ఇంకా పోలేదు. వ్యాపార ప్రపంచం ఎదురు చూస్తోంది. పెట్టుబడిదారులు గమనిస్తున్నారు, వినియోగదారులు భారం మోస్తున్నారు. యుద్ధం అసలు ధర ఎప్పుడూ సైన్యాలు మాత్రమే చెల్లించవు. చాలాసార్లు సామాన్యుడే చెల్లిస్తాడు. ఈసారి ఆ బిల్లు మార్కెట్ ధరల రూపంలో వస్తోంది. యుద్ధం ఎక్కడో జరుగుతోంది, కానీ దాని ప్రభావం ప్రపంచమంతా అనుభవిస్తోంది. చమురు నుంచి చిప్స్ వరకు, ఎరువుల నుంచి ఆహారం వరకు, ఇప్పుడు కండోమ్ల ధర దాకా యుద్ధం దెబ్బ తాకిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. ఇది కేవలం ఒక వినియోగ వస్తువు ధర పెంపు అంశం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత సున్నితమైన స్థితిలో ఉందో చెప్పే అలారం. ఒక జలసంధిలో ఉద్రిక్తత ప్రపంచ మార్కెట్ను ఎలా కుదిపేస్తోందో ఈ ఉదాహరణ చెప్తోంది. యుద్ధం బాంబులతోనైతే కాదు, ధరలతో కూడా దాడి చేస్తుందన్న నిజం ఇప్పుడు మరింతగా స్పష్టమవుతోంది.